హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చిందంటే కనుక మీరు ఆల్రెడీ తమిళనాడులో చూస్తూ ఉంటారు. కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మీలో ఎవరైనా వెళ్ళుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. నేను ఏ రూట్లో వెళ్ళాను, ఎలా వెళ్ళాను అనేది మీరు ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. నేను వెళ్ళింది ఏంటంటే సింహాచలం నుండి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇందులో మొత్తం 3 వేవ్స్ అయితే వెళ్ళడం అయితే అవుతుంది అనమాట. ఒకటి హనుమంతవాక, ఒకటి సింహాచలం అండ్ ఇంకోటి ఆనందపురం నుండి. ఆనందపురం అంటే మనకి సొంతం నుండి కూడా రావచ్చు. ఆహ్, చాలా పీస్‌ఫుల్‌గా వెళ్ళిపోవచ్చు. చాలా టెంపుల్ దాకా అయితే వెళ్ళవచ్చు. కానీ నేను వెళ్ళింది అమావాస్య రోజు కాబట్టి కొంచెం రష్‌గానే ఉంది. మీలో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే గనక కంపల్సరీగా అమావాస్య కాకుండా నార్మల్ టైంలో వెళ్ళడం అయితే ట్రై చేయండి. అమావాస్య రోజు వెళ్తే గనక మొత్తం అంతా మీకు అక్కడ ఫుల్లు రష్‌గా ఉంటదనమాట. మీరు దేవుని దర్శనం చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బంది అవుతది. కొంచెం రష్‌గా ఉండడం మూలంగా. నేను బండి పక్కన పెట్టి పార్క్ చేసి నేను బై వాక్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇంచుమించుగా 2 కిలోమీటర్స్ గేట్ వరకును. మీకు కూడా ఎవరైనా ఒకవేళ అమావాస్య రోజు వెళ్ళాలనుకుంటే గనక బండి మాత్రం కొంచెం లాంగ్‌లోనే పార్క్ చేసుకోండి. పార్కింగ్ ప్లేస్ చూసారు కదా! ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. బండి గనుక లోపలికి వెళ్ళిందా బండి బయటికైతే రాదు. కానీ మీరైతే జాగ్రత్తగా కొంచెం లాంగ్‌లో పెట్టుకొని అయితే వెళ్ళడానికైతే ట్రై చేయండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే గనక మనకి గేట్ నుండి అయితే ఇంచుమించుగా 30 మినిట్స్ అయితే పడుతుంది. ఇంచుమించుగా 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ అయితే వాక్ చేయాలి. ఎందుకంటే ఈ రోడ్‌లో బైక్స్ కానీ, కార్స్ కానీ వెళ్ళవు. ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఫారెస్ట్ కాబట్టి టెంపుల్ కూడా మీకు బయటికి కనిపించదు. లోపలికి వెళ్తేనే మీకు కనిపిస్తది. ఇంతకుముందు ఏంటంటే పైన గుడి ఏమి ఉండేది కాదు. జస్ట్ నార్మల్‌గా మీకు విగ్రహం అయితే ఉండేది. ఇప్పుడేంటంటే పైన కూడా మీకు గుడి కట్టడం అయితే జరిగింది. రోడ్ అయితే మాత్రం గతుకులు గతుకులుగా ఉంటది. చెప్పులు ఏసుకొని వెళ్ళటానికైతే ట్రై చేయండి. అక్కడ టెంపుల్ దగ్గర అయితే చెప్పులు తీసేయొచ్చు. అండ్ చూసారా మొత్తం అంతా వర్షపు నీరంతా ఎంత ఎలా స్టాక్ అయిపోయిందో. కానీ వర్షాకాలంలో మాత్రం వెళ్ళకండి. స్కిడ్ అయి పడిపోతారు. అంటే స్కిడ్ అయి పడిపోవడం అంటే వాకే చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ కొంచెం బురద బురదగా ఉంటదనమాట. చూసారా మొత్తం అంతా ఎలా ఉందో. ఒక ప్లేస్‌లో అయితే చాలా ఎక్కువగా ఉంది. ఆహ్, కొంచెం మీకు లెంతీగా ఏంటంటే మీకు ఓహ్, వ్యూ మాత్రమే చూపించడం అయితే అయింది. టెంపుల్ కూడా మీకు చూపించాను. మరీ ఎక్కువ చూపించలేదు. టెంపుల్‌లోకెళ్ళిన తర్వాత మీకు మొత్తం అంతా వీడియో కొంచెం లెంతీగా ఉంటదని చెప్పి నేను మీకు టెంపుల్ ఫుల్‌గా చూపించలేదనమాట. ఈలోపు మీరేం చేస్తారంటే వెళ్ళి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌లో వెళ్ళి ఒక్కసారి మీరు చూడండి. ఏంటంటే ఆల్రెడీ బావికొండ మీకు కొన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అరుణాచలం వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను లింగాల కొండ ఇంకా ఈ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. మన వైజాగ్‌లో ఏమేమి ఉన్నాయి, పురాతకాలమైనవి ఏమేమి ఉన్నాయి అనేది కూడా మీకు తీసి నేను అప్లోడ్ చేస్తాను. మీలో ఎవరు వెళ్ళి ఉండరు కదా! దాని మూలంగా నేను అప్లోడ్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ మొత్తం మీకు డైలీ అయితే మీకు షార్ట్ వీడియోలో గానీ మీకు షార్ట్ వీడియోలో ప్లస్ మొత్తం అన్నీ తీయడం అయితే జరుగుతుందనమాట. చూసి ఎలా ఉన్నది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.